డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వాట్సాప్ గురించి 10 ట్రిక్స్ చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్ళి మనం ఎవరితోనన్నా చాట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ హాయ్ అని టైప్ చేశాం. ఇది బోల్డ్ స్టైల్లోకి మారాలంటే చివర్లో ఒక స్టార్, ఫ్రంట్లో ఒక స్టార్ ఇలా టైప్ చేసి సెండ్ చేస్తే ఇది బోల్డ్ స్టైల్లోకి మారిపోతుంది. ఇక రెండవది, మనం ఇటాలిక్ ఫాంట్ స్టైల్లో కనుక టైప్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హాయ్ అని టైప్ చేసి చివర్లో ఒక అండర్ స్క్రోల్, దీన్ని అండర్ స్క్రోల్ అంటారు, ఫ్రంట్లో ఒక అండర్ స్క్రోల్ ఇలా టైప్ చేసి సెండ్ చేస్తే ఇది ఇటాలిక్ స్టైల్లోకి మారిపోతుంది. ఇక మూడవది వచ్చేసి మనం ఏదైనా టెక్స్ట్ మధ్యలో లైన్ మార్క్ రావాలనుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఇలా హాయ్ అని టైప్ చేసి చివర్లో ఒక ఫ్యూజ్ సింబల్, ఫ్రంట్లో ఒక ఫ్యూజ్ సింబల్ ఇలా ఎంటర్ చేసి సెండ్ చేస్తే కనుక ఇది మధ్యలో లైన్ మార్క్ వచ్చేస్తుందండి. నాలుగవది, మనం గ్రూప్లో చాట్ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో చాట్ చేస్తున్నప్పుడు మనం పంపిన ఎస్ఎంఎస్ ఎంతమంది చూశారో తెలుసుకోవాలనుకుంటే మనం పంపిన ఎస్ఎంఎస్పై లాంగ్ ప్రెస్ చేయాలి. చేస్తే ఇలా పైన ఆప్షన్స్ వస్తాయి. మధ్యలో ఐ ఉంది కదా, ఐ అంటే ఇన్ఫర్మేషన్, దీనిపై టచ్ చేయాలి. చేస్తే ఇలా వచ్చేస్తుందండి ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదు. ఓకే, ఇలా మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఇక ఐదోది వచ్చేసి మనం గ్రూప్లో ఒక వ్యక్తితో సపరేట్గా చాట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ ఉన్నాడు, అనిల్పై లాంగ్ ప్రెస్ చేసి ఇలా రిప్లై సింబల్ ఉందిగా పైన, ఇక్కడ టచ్ చేస్తే హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తే కనుక ఒక అనిల్కి మాత్రమే ఈ ఎస్ఎంఎస్ సెండ్ అవుతుంది, మిగతా గ్రూపులో ఎవ్వరికి కనిపించదు. ఇక ఆరవది, ఒక గ్రూప్లోని హిస్టరీ మొత్తం మన మెయిల్కి సెండ్ చేసుకోవాలంటే ముందుగా ఏదైనా ఒక గ్రూప్లోకి వెళ్ళి ఇలా ఆప్షన్లోకి వెళ్తే మోర్ అని ఉంటుంది కదా, అందులోకి వెళ్ళాలి. ఈమెయిల్ చాట్లోకి వెళ్తే వితౌట్ మీడియా అటాచ్ మీడియా తీసుకుంటే కనుక డాటా మొత్తం ఈమెయిల్లో ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఈమెయిల్లో ఇన్స్టాల్ అయినాక మనం ఇక్కడ టు అడ్రస్ రాయాలి. ఏదైనా మెయిల్ రమేష్ ఇలా వచ్చేస్తే సెండ్ చేస్తే కనుక మొత్తం డాటా మన ఈమెయిల్కి వెళ్ళిపోతుంది. ఇక ఏడవది వచ్చేసి మన వాట్సాప్ సెట్టింగ్లో అకౌంట్ ఉంది కదా, అకౌంట్లోకి వెళ్తే ప్రైవసీలోకి వెళ్ళి మన లాస్ట్ సీన్ ఉంది కదండి, మన లాస్ట్ సీన్ ఎవరికి కనిపించకుండా ఉండాలంటే ఇక్కడ ఎవ్రీ అని ఉంది కదా, నోబడి మీద పెట్టుకుంటే మన లాస్ట్ సీన్ ఎవరికి కనిపించదు. అలాగే ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, ఇది కూడా నోబడి మీద పెట్టుకుంటే ఎవరికి కనిపించదు. స్టేటస్ కూడా నోబడి మీద పెట్టుకుంటే మన స్టేటస్ కూడా ఎవరికి కనిపించకుండా ఉంటుంది. ఇక ఎనిమిదవది వచ్చేసి మన వాట్సాప్ సెట్టింగ్లో నోటిఫికేషన్స్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి పాపప్ నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపై టచ్ చేస్తే నో పాపప్, ఓన్లీ వెన్ స్క్రీన్ ఆన్, ఓన్లీ వెన్ స్క్రీన్ ఆఫ్, ఆల్వేస్ షో పాపప్. ఇక్కడ ఆల్వేస్ షో పాపప్ పైన పెట్టుకుంటే కనుక మన మొబైల్ లాక్ స్క్రీన్లో అంటే మొబైల్ లాక్లో ఉన్నా కూడా మనకు ఎవరైనా వాట్సాప్ ఎస్ఎంఎస్ చేస్తే కనుక వాళ్ళు పంపిన ఎస్ఎంఎస్ మనకు డిస్ప్లే అవుతుందండి. ఇక 9వది వచ్చేసి మన వాట్సాప్ సెట్టింగ్లో
డాటా యూసేజ్ ఉంది కదా, ఈ డాటా యూసేజ్ కింద చూడండి, ఇక్కడ లో డాటా యూసేజ్ నేను ట్రిక్ చేసుకున్నాను. మీరు కూడా ట్రిక్ చేసుకున్నారంటే మనం వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మన డాటా అనేది 50% సేవ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు 10వది మనం వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్తే ఇక్కడ అకౌంట్ ఉంది కదా, అకౌంట్లో ప్రైవసీలోకి వెళ్తే కింద చూడండి, ఇక్కడ రీడ్ రిసిప్ట్ నాకు రైట్ మార్క్ ఉంది. ఇలా రైట్ మార్క్ చేసుకుంటే కనుక మనకు ఎవరైనా ఎస్ఎంఎస్ పంపినా కూడా మనం చూసినా కానీ వాళ్ళకు బ్లూ మార్క్స్ అనేవి రావు, అంటే మనం చూసినట్టు వాళ్ళకి కనిపించదన్నమాట. అలాగే పైన చూడండి బ్లాక్ కాంటాక్ట్స్ ఉంది. మనకు ఇష్టం లేని కాంటాక్ట్స్ అన్నీ ఇలా ఇందులోకి పెట్టుకుంటే కనుక మనకు ఈ నెంబర్ల నుంచి మనకు ఎస్ఎంఎస్ అనేవి రావు. ఓకే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో మన వాట్సాప్ని సిస్టంలో ఎలా వాడాలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.